తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. తిరుమల శ్రీవారిని సినీ నటుడు మంచు విష్ణు దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆయన స్వామివారి సేవలో పాల్గొన్నారు. టీటీడీ అధికారులు ఆయనకు స్వాగతం పలికి దర్శనం నిమిత్తం ఏర్పాట్లు చేశారు. అనంతరం గర్భాలయంలో స్వామివారిని దర్శించుకున్న మంచు విష్ణుకు రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈరోజు వచ్చి కన్నప్ప సినిమా గురించి వెంకటేశ్వర స్వామిని వేడుకోవడం జరిగింది. ఆయన ఆశీస్సులు మాకు ఉండాలి ఎల్లప్పుడూ అని వెంకటేశ్వర స్వామిని కోరుకున్నాం. రిలీజ్ అనేది డిసెంబర్ అనుకున్నాం, కానీ చాలా అనివార్య కారణాల వల్ల సమ్మర్ 2025కి షిఫ్ట్ అయింది సినిమా. అది ఎప్పుడు ఏంటని త్వరలో అనౌన్స్ చేస్తాం. వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు R&R చెల్లించాలని సిపిఎం నేత రాఘవులు డిమాండ్ చేశారు. ఒంగోలు జిల్లా మార్కాపురంలో జరిగిన సదస్సులో బీవీ రాఘవులు పాల్గొని మాట్లాడుతూ తక్షణమే ప్రాజెక్టు నిర్వాసితులకు తగిన న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. మార్కాపురం కేంద్రంగా జిల్లాను ఏర్పాటు చేయాలని, ఆగిన మెడికల్ కళాశాల నిర్మాణాన్ని పూర్తి చేయాలని కోరారు. వెనకబడిన ప్రాంతాన్ని విస్మరించడం సంతవ్యం కాదు. ఇప్పటికి 9,700 కోట్ల రూపాయలు ఈ ప్రాజెక్టు ఖర్చు అవుద్ది అనుకుంటే 6,000 కోట్ల రూపాయలకి ఇప్పటికే ఖర్చు పెట్టారు. అంటే ఈ ప్రాజెక్టు పూర్తి కావడానికి అవసరమైన నిధుల్లో అత్యధిక భాగం ఖర్చు పెట్టినా ఒక నీళ్ళు రాకపోవడం ఈ ప్రాజెక్టు వలన ఎవరికి మేలు జరిగింది అనేది. 6,000 కోట్ల రూపాయలు ఏదైతే ఖర్చు అయిందో దీన్ని తీసుకున్న కాంట్రాక్టర్స్కి, ఆ కాంట్రాక్టర్స్ నుంచి లబ్ధి పొందిన రాజకీయ నాయకులకి ఏమైనా మేలు జరిగిందేమో కానీ ఈ ప్రాంతంలో రైతాంగానికి, పట్టణ ప్రజలకి, కూలీలకి, వీరికి ఏం మేలు జరగలేదు. నిర్వాసితులకి అన్యాయం జరిగిన పరిస్థితి ఉంది. అందుకని మేము చెప్పదలుచుకుంది, ఈ రాష్ట్ర ప్రభుత్వం 3 చర్యలు తీసుకోవాలి. ఈ 28 సంవత్సరాల్లో ఈ 6,000 కోట్లని ఎట్లా ఖర్చు పెట్టారు? ఈరోజు ప్రాజెక్టు దగ్గర చూస్తే సొరంగాలు సగం అరకొర పనులతోటి ఉన్నాయి. ఒక సొరంగం పూర్తయితే దాని లైనింగ్ ఇంకో 30 మీటర్ల లైనింగ్ వేస్తే నీళ్లు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. 30 మీటర్ల లైనింగ్ వేయడానికి కూడా వీళ్ళకి తీరిక దొరకని పరిస్థితి ఉంది. ఇంకొక సొరంగం ఏమో లైనింగ్ దాదాపు 7 కిలోమీటర్ల లైనింగ్ అలాగే మిగిలిపోయింది. సొరంగం 9 మీటర్ల నుంచి 7 మీటర్లకు తగ్గించారు. హెడ్ వర్క్స్ మీద మట్టి పోసి ఉంది. మొదటి టన్నెల్ యొక్క ఛానల్ ని మెయిన్ ఛానల్ కలిపే పని పూర్తి కాలేదు. మొత్తం ఫెడరల్ ఛానల్లో అక్కడక్కడ గ్యాప్ వదిలేశారు. రోడ్ల కింద అవసరమైన బ్రిడ్జిలు, ప్యాసేజ్ బ్రిడ్జిలు కట్టలేదు. ఈ రకంగా చిన్న చిన్న పనులు కూడా చేయకుండా ఈరోజు ఈ ప్రాజెక్ట్ ని వృధా వ్యయం 6 కోట్ల రూపాయలు వృధాగా పోయే పక్కలో ఈరోజు ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ఈ బడ్జెట్ లో మంత్రులందరూ వచ్చారు. 3 మంత్రులు 2 ఏళ్లలో పూర్తి చేస్తా ఉన్నారు. కానీ బడ్జెట్ లో 394 కోట్లు కేటాయించారు. ఇప్పుడు ఈ మొదటి స్టేజ్ పూర్తి చేయాలన్నా కానీ 1,500 కోట్ల రూపాయలు కావాలని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. మరి ఈ రకంగా 2 ఏళ్లలో ఎలా పూర్తి చేస్తారని ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. మా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి జంట సొరంగాల జాతికి అంకితం అని చెప్పేసి ఒక స్తూపం వేసిపోయారు. ఆయన రకంగా చేస్తే ఈ మంత్రులు 3 వచ్చి మేము 2 ఏళ్లలో పూర్తి చేస్తామని ఒక కబురు చెప్పి వెళ్ళిపోయారు. ఇది మళ్ళీ మోసం చేయడానికి ఒక మార్గం అవుతుంది. అందుకని ఈ ప్రభుత్వం నిజంగానే ఈ ప్రాజెక్టు పూర్తి చేసి ఈ వెనకబడిన ప్రాంతానికి మేలు చేయాలంటే మొదటి పని ఏంటంటే, ఈ ప్రాజెక్టులో కొన్ని అవకతవకల పనులు జరిగినాయి. మట్టిని ఎక్కడంటే అక్కడ పోసారు. సొరంగం యొక్క లైనింగ్ పనులు సక్రమంగా చేయలేదు. 9 మీటర్లు 7 మీటర్లకు తగ్గించి కొంత సొరంగం తవ్వారు. హెడ్ వర్క్ పూర్తి అయిపోయిందన్నారు. హెడ్ వర్క్ అనేది మట్టి పోసి పూర్తి చేశారు. ఇటువంటి లోపాలకు ఎవరు కారణం ఏంటని తేల్చేదానికి ఒక ఉన్నతాధికారుల విచారణ కమిటీ వేసి ఒక నివేదికని శాసనసభకి ప్రజలు సమర్పించాలి. శాసనసభ సమర్పించిన నివేదికను ప్రజల ముందు ఉంచాలి. ఎందుకంటే పోలవరంలో చాలా జరిగినాయి అని చెప్పేసి వైట్ పేపరే ప్రకటించారు ముఖ్యమంత్రి గారు. ఇటువంటి ముఖ్యమైన ప్రాజెక్టు విషయంలో కూడా ఆ రకంగా వైట్ పేపర్ కానీ ఒక విచారణ అధికారుల చేత రిపోర్ట్ కానీ రూపొందించి ప్రకటించాలని కోరుతున్నాం. మొదటి సొరంగం పూర్తి అయిపోయింది కాబట్టి 7 మీటర్ల సొరంగం, దాన్ని వెంటనే ఆపరేషన్లోకి తీసుకొచ్చి దాని నుంచి నీళ్ళని రిజర్వాయర్కి వదలాలి. ఆ రకంగా కనీసం 30 ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్న ఈ ప్రజానికం ఒక చుక్క నీరు ఆ ప్రాజెక్టులో నుంచి బయటకు వస్తే ఎంతో సంతోషిస్తారు. అందుకని వెంటనే మొదటి ఛానల్ నుంచి, టన్నెల్ నుంచి నీళ్లు తీసుకునే దానికి అవసరమైన పనులన్నింటి మీద కేంద్రీకరించి ప్రభుత్వం ఇప్పుడు ఏదైతే చెప్తుందో 2 సంవత్సరాలకి ఆ మొదటి టన్నెల్ నుంచి అయినా నీటిని విడుదల చేసేదానికి అవసరమైన ప్రణాళిక రూపొందించి అమలు జరపాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ఇంకా 1000 కోట్ల బకాయి ఉన్న నిర్వాసితుల డబ్బులను వెంటనే చెల్లించి వాళ్ళని సెటిల్ చేసి ఆ రకంగా రిజర్వాయర్ నిండడానికి ఆటంకాన్ని పరిష్కరించాలని చెప్పేసి
పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని సిద్ధి బుద్ధి సమేత విఘ్నేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలను పురస్కరించుకుని భారీ అన్నసమారాధన నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే ఈలి నాని ఆధ్వర్యంలో జరిగిన అన్నసమారాధనకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో పట్టణ మాజీ వైస్ చైర్మన్ మారిశెట్టి సుబ్బారావు, పసల అచ్యుతం, గాజుల గోపీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం ఏలూరు రోడ్లో అది మా తండ్రి గారు స్వర్గీయ ఈల ఆంజనేయులు గారు వాళ్ళ మిత్రులు వాళ్ళ బంధువులు అందరూ కూడా ఆ రోజుల్లో అంటే నేను పుట్టిన సంవత్సరానికి మరి నిర్మాణం ప్రారంభించి 62లో చాలా పెద్ద ఎత్తున ప్రతిష్ఠ చేయడం జరిగింది. 1962లో ప్రారంభించినటువంటి ఆలయం, ప్రతిష్ఠ జరిగినటువంటి ఆలయం ఎప్పుడూ కూడా భక్తులకి మరి ఆ స్వామిని ఎవరైతే నమ్ముకుని మరి పూజలు పూర్తి చేసుకుని ప్రయాణ సమయమునందు ప్రయాణ కాలమునందు ఎక్కడికి వెళ్ళినా కూడా ఎప్పుడు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రయాణంలో వాళ్ళకి మరి విజయాన్ని ప్రసాదించేటువంటి స్వామి. మేము ప్రధానంగా ప్రతి నెల కూడా సంకష్టహర చతుర్థి చేస్తున్నాం. మరి ఆయన ఆశీస్సులతో మనందరం బాగుండాలంటే మరి స్వామివారికి పూజలు జరిపించుకుంటాం. ప్రధానంగా ఎవరికన్నా ఇబ్బందులు ఉంటే మరి సంకష్టహర చతుర్దశి వస్తే చాలా చక్కగా అభిషేక కార్యక్రమాలు నేనే దగ్గరుండి నిర్వహించడం జరుగుతుంది. మరి ఆనాడు మా తండ్రి ఆంజనేయులు గారు, మా అన్నగారు ఈలి సత్యం గారు ఎంతో కష్టపడి ఈ కార్యక్రమాలు చేశారు. మా అన్నయ్య గారు తర్వాత మా నాన్నగారు తర్వాత ఈ గుడికి మరి నేను ధర్మకర్తగా ఉండి ఎప్పుడు తెలిసి కానీ తెలియక కానీ ఎవ్వరికీ ఇబ్బంది లేకుండా ఒక్కళ్ళ దగ్గర కూడా ఇన్ని సంవత్సరాల్లో ఒక్కళ్ళ దగ్గర కూడా విరాళంగా తీసుకోకుండా ఒక్క పైసా ఒక రూపాయి కూడా తీసుకోకుండా అన్ని కార్యక్రమాలు మా తండ్రి గారు ఈ ఆలయం నాకు అప్పగించారు కాబట్టి నేనే ఈ కార్యక్రమాలన్నీ చేస్తాను. ఎంతమంది పెద్దలు నాకు సహాయంగా ఉండి వెనకాలండి నన్ను నడిపిస్తున్నారు. మరి అందుకే మన గుడికి అందరూ పెద్ద ఎత్తున ఇచ్చేసి స్వామివారిని దర్శించుకుని స్వామివారి ఆశీస్సులు నిండుగా మెండుగా మీరందరూ కూడా పొందాలని తాడేపల్లి పట్టణం, తాడేపల్లి నియోజకవర్గం, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్, భారతదేశం, ప్రపంచం అంతా కూడా ఎప్పుడు కూడా మరి శాంతిగా ఉండాలని ఇప్పుడు జరుగుతున్నటువంటి యుద్ధాలన్నీ కూడా మరి తగ్గి వాళ్ళందరి మధ్యలో మరి స్నేహభావాలు పెంపొందించాలని ఆ భగవంతుని కోరుకుంటూ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పారిశ్రామిక రంగంలో మరో ముందడుగు. బయో ఇంధన ప్రాజెక్టుకు సంబంధించి రిలయన్స్ ప్రతినిధులతో కీలక ఒప్పందం. ఏలూరుపాడు యూనియన్ బ్యాంక్లో చోరీకి యత్నం. నిందితుడిని అరెస్టు చేసి విచారణ చేపట్టిన భీమవరం పోలీసులు. ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్గా ఉండి టీడీపీ ఎమ్మెల్యే రఘురాం కృష్ణంరాజు. పలువురు ఎమ్మెల్యేలకు నామినేటెడ్ పోస్టులు కేటాయించిన సీఎం చంద్రబాబు. పథకాల అమలుపై నర్సరావుపేట మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఫైర్. బడ్జెట్లో నిధుల కేటాయింపు ఏదంటూ సూటి ప్రశ్న. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.